కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. గద్వాల మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎన్ కేశవ్ 42% రిజర్వేషన్ల పేరుతో హస్తం పార్టీ డ్రామా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గంలోని పలువురు మాజీ కౌన్సిలర్లు చైర్మన్లతో కలిసి బిఎస్ కేశవ్ గులాబీ కండువా కప్పుకొనున్నారు. ఏడాది కాలంగా న్యాయం చేయకపోగా నియోజకవర్గ సమస్యలను సైతం పట్టించుకోవడం లేదంటున్న మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. గద్వాల నియోజకవర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ కి షాక్ తగిలింది. గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బిఎస్ కేశవ్ ఉన్నారు. ఎందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? దాదాపుగా సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేవి? కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేసే వాళ్ళకి ప్రాముఖ్యత లేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకోవడం జరిగింది. కారణాలు గతంలో 2 నెలల కింద మీటింగ్ పెట్టడం జరిగింది. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పనిచేయాలని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. పక్క అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు పార్టీ వీడడానికి గల కారణం? స్థానిక సంస్థల ఎన్నికలను కాకుండా మేము ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతం లోపల అందరూ 2000 మంది కార్యకర్తల సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల మనోభావాలు అధిష్టానం దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి ఎవరితో మాట్లాడింది లేదు. అధిష్టానం ఎవరితో మాట్లాడింది కాబట్టి టౌన్ లోపల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందిరమ్మ కమిటీ లోపల ఇచ్చిన పేర్లు ఇందిరమ్మ కమిటీ లోపల గతం లోపల ఎంపీ గారు ఇందిరమ్మ కమిటీలో పేర్లు ఇవ్వమన్నారు, ఇచ్చినాం. ఆ పేర్లు లేవు. ఇందిరమ్మ ఇండ్ల లోపల 1000 ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పినారు. మేము ఇచ్చిన పేర్లు ఎక్కడ లేవు. కాబట్టి ఇప్పుడు ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం కాబట్టి కాంగ్రెస్ని వీడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 42% రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్ అని చెప్తా ఉంది. మీరేమో బీసీ నాయకుడు, ఈ సందర్భంలో పార్టీ విడుతున్నారు. మీరు గద్వాల నియోజకవర్గం లోపల బీసీ నాయకులు, బీసీల ఏంది అనేది ఒకసారి మీరు టీ న్యూస్ ఉంది కదా, ఒకసారి ఎంక్వైరీ చేయండి. బీసీల గురించి ఎవరు బయట మా లీడర్ని ఒక్కటే కాదు, ప్రజలను అడగండి. బీసీలు ఎన్ని బాధలు పడుతున్నారు, బీసీ నాయకులు అణగదొక్కున్నారు, అణచివేస్తున్నారు. కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోపల పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సరిత వెంబటి మీరు మొదటి నుంచి ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో ఆమె పదవికి సంబంధించి ఎటువంటి మంతనాలు జరిగాయి, దాన్ని అధిష్టానం ఏం చెప్పింది దాని గురించి? ఇప్పుడు అన్ని వేల మంది కోరడం జరిగింది. పనిచేసిండ్రు, ఓడిపోయింది, స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి న్యాయం చేయాలి ఆమెకి అని అడగడం జరిగింది. మేము బీసీలు అయినందుకే కదా, పట్టించుకోకుండా ఉన్నదే కదా, బీసీలం అయినందుకే కదా. ఆమె బీసే, నేను బీసే, మా ఇంట ఉన్న వాళ్ళు అంతా ఎక్కువ మటుకు బీసీలే ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు పార్టీలో చేరబడ్డారు? 6వ తారీఖు కేటీఆర్ గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్లు పార్టీలో చేరడం జరుగుతుంది. ఇప్పుడు అధికార పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ సందర్భంలో అధికార పార్టీ నుంచి మీకు ఎటువంటి ఒత్తిడి లేదా, మిమ్మల్ని ఆపే ప్రయత్నంగా అటువంటి చేయలేదా? రాజకీయంలో ఒత్తిళ్లు సహజం. నేను అన్ని ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. నన్ను ఎవరు సంప్రదింపులు అంటే రాజకీయంలో అవి చెప్పకూడదు. సంప్రదింపులు అనేటివి ఏం లేవు. ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొంతమంది మిత్రులు అడగడం జరిగింది. మళ్ళీ కలిసి పనిచేద్దామని చెప్పాడు. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడే లేట్ అయింది కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ ఉంది, ప్రెస్ మీట్లో పోయి పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అసలు గుర్తింపు లేదు. 2000 మందితోటి మీటింగ్ పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో తమల్ని పట్టించుకునే వారే లేకపోవడంతో ఆ అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బిఎస్ కేశవ్ చెప్తున్నారు. వీడియో వెంకటతో నరేష్ టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా.